श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మస్వరూపులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం. ఆత్మీయులారా, అత్యంత ప్రాధాన్యమైనటువంటిదేమనగా మానవ జీవితం. అది భగవంతుడి యొక్క నిర్ణయం వలన ఈ యొక్క అవతారం, ఈ మానవ జన్మ మనకు లభ్యమైంది. జంతూనాం నరజన్మ దుర్లభమని మరియు అనేక మంది కీర్తనకారులు కూడా కన్నడ భాషలో చెప్తాడు పురందరదాసు. నాలిಗೆ ಇದ್ದಾಗ నవజీవన బంధాగా కృష్ణ కృష్ణ ఎనబారదే అని. అంటే నాలుక ఉన్నప్పుడు మరియు నరజన్మ ప్రాప్తి అయినప్పుడు కృష్ణ కృష్ణ అనరాధ అంటాడు ఆయన. అనేక పురాణాల్లో మీరు చూడండి, మానవ జన్మ గురించి ఇంత విశిష్టత చెప్పారు. కారణమేమి? మానవులకు మాత్రమే వైచారికత ఉంది. ఇతర ఏ జీవజంతురాశికి కూడా వివేకం లేదు. అది భగవంతుడు మనకు వసగినటువంటి గొప్ప వరం. మరియు ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది. ఆ ప్రారబ్ధం వల్లనే మనం సుఖదుఖాన్ని అనుభవిస్తుంటాం. అందులో కష్టమైనా సరే ప్రారబ్ధం వలన గురువు యొక్క సేవ లభ్యం కావడం వాడి పురాకృత పూర్వజన్మ సుకృతం అని చెప్తారు. అందుకే ఆ యొక్క ప్రారబ్ధం అనేటువంటిది మనల్ని ఆ యొక్క సద్గురువు వైపు లాగుతుంది. ఇది ఎందరి జీవితాల్లో తెలిసినటువంటి విషయం. సాక్షాత్ శంకరుడు 68వ పీఠాధిపతిగా కాంచీ కామకోటి పీఠంలో 13 ఏళ్లకే సన్యాస దీక్షను పొందినవాడై అనవరతం 87 ఏళ్ళు చివరి శ్వాస వరకు కూడా మనందరి యోగక్షేమాలు చూసుకున్నటువంటి మహాపురుషుడు, ప్రాతస్మరణీయులు, అపారమైన కరుణామూర్తి. ఏదో ఎవరో ఒక్కరు చెప్పడం కాదు, ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వాణి. ఈ మధ్యకాలంలో మహాస్వాముల వారి గురించి ఇంతటి ప్రచారం జరుగుతుందనగా అది మన అదృష్టం. తద్వారానైనా మనలో సనాతన ధర్మం వైపు మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది అని దీని ద్వారా తెలిసి వస్తుంది. స్వాముల వారు 87 ఏళ్ల జీవితంలో ధర్మ మార్గానికి మనల్ని తీసుకుని వెళ్ళాలంటే వారికి ఉపచర్యలు, సేవలు చేసినటువంటి వారు కోకొల్లలు. ఏ విధంగా ఈశ్వరుడికి సేవ చేయడానికి ఉన్నటువంటి వారిని శివగణము అని అంటాం.
విష్ణు దగ్గర ఉన్నవారిని విష్ణు పార్షదులు అని అంటారు. మహాస్వాములు వారు అవతరించిన దివ్య ప్రభ. వారిని దగ్గర ఉన్న వాళ్ళు తెలుసుకున్న వారు ఉన్నారు, కొందరు తెలుసుకోలేనటువంటి వారు ఉన్నారు. దాని ఉదాహరణ చెప్పవచ్చు. మహాభారతంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు వేద సందేశాన్ని అందించడానికి కురు సభలో వచ్చినప్పుడు ఆయన్ని బంధించడానికి ప్రయత్నించినటువంటి మూర్ఖులు ఉన్నారు. మహాస్వాములు వారి యొక్క సేవ చేసుకోవడం చాలా కష్టమండి. ఎందుకనగా వారు ఎన్నుకున్న మార్గమే చాలా ప్రత్యేకత. ఎందుకనగా ఆయన జీవితం అంతా పాదయాత్ర చేశారు, మారుమూల గ్రామాల్లో సంచరించాడు. వారు వెళ్ళిన చోట ఏ వసతులు కూడా లేవు. ఆయన ఎప్పుడు బయలుదేరుతారో, ఏ సమయానికి బయలుదేరుతారో, అర్ధరాత్రి బయలుదేరుతారా, మధ్యాహ్నమా, ఎవ్వరికి చెప్పడానికి సాధ్యం కాదు. పక్కన ఉన్నటువంటి పరిచారకులు వారిని ఎప్పుడు గమనిస్తుండాలి, లేకపోతే ఆయన ఎవరిని కూడా లక్ష్య పెట్టడు, తను వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఆయన తన పరిచారకుల్లో ఉన్న శ్రద్ధను గమనించి తన వద్ద ఉండడానికి ఆయన అవకాశం ఇస్తారు. అట్టి కఠినమైన మహాస్వాముల వారు సేవ చేసుకున్న వారు కేవలం మనం చేతి వేళ్లతో లెక్క పెట్టవచ్చు, అంతే. చాలా కొద్ది మంది మాత్రమే. వాళ్ళలో నాకు గుర్తున్నటువంటి వారు, నేను చూసిన వారిని, బాలు మామ గారిని చూశాను. కుమరేషన్ గారు ఇప్పుడు ప్రస్తుతం పీఠంలో బృందావనంలో సేవలో ఉన్నారు. ఇది నాకు ఎలా ఏర్పడిందనగా 1978లో మహాస్వాముల వారు సంచరించిన అనేక ప్రదేశాల్లో మరీ తిరిగి మేము ఒక రథయాత్ర మూలకంగా సంచరించేటువంటి సౌభాగ్యం నాకు ఈ జీవితంలో ప్రాప్తి అయినందువల్ల వారు సంచరించిన దక్షిణాది ప్రాంతములన్నీ చూడడం, వారితో ఉన్న వారందరికీ కూడా సేవ చేసేటువంటి సౌభాగ్యం నాకు పూర్వజన్మ సుకృతం ద్వారా కలిగి, అప్పుడు మహాస్వాముల వారి గురించి అనేక వివరాలు నేను తెలుసుకోవడం జరిగింది. నేను విన్న విషయాలను మీతో ఇప్పుడు ప్రస్తుతిస్తూ ఉన్నాను. మహాస్వాముల వారి దగ్గర వేదపురి మామ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన్ను స్వాముల వారు చెప్పారు, ఆయన బ్రహ్మశ్రీ వేదపురి మామ అని పిలవండి అనేవారు. మహాస్వాముల వారు గ్రామంలో వేదపురి మామ వారి ఊర్లో ఉన్నప్పుడు చిన్న బుడత, ఈ అబ్బాయి ప్రతిరోజు కూడా ఒక అవ్వ చెప్పిన మాట విని అక్కడున్న పూలను తీసుకొచ్చి ఒక చక్కగా అక్కడ స్వాముల వారి పూజకి ఏర్పాటు చేసేవారు. ఒకరోజు అడిగారట, నీవే తీసుకొస్తున్నావా పూలు రోజు అంటే, ఎంత వినయంగా చెప్పాడంటే, లేదు ఇక్కడ అవ్వ ఉంది, ఆ అవ్వ నాకు పురమాయించింది, నేను తెస్తున్నానని. స్వాముల వారు ఆ బాబుతో అన్నారట, నీవు నాతో వచ్చేస్తావా అన్నారట. అమాయకుడు ఏమన్నాడు, లేదు నేను రాను, నేను మా నాన్న దగ్గర ఉంటాను, మా నాన్నని చూసుకోవాలి కదా అంటే, అక్కడ ఉన్న గొప్ప భక్తురాలు ఆమె, పీఠానికి మహాస్వాముల వారి గురించి బాగా తెలిసిన ఆవిడ. ఆమె ఏమంది, రే మందబుద్ధి, పిలవడమే అని అదృష్టం రా, వెళ్ళిపో అని చెప్పిందట. ఇలా ఎవరైనా మనల్ని పురమాయిస్తే కానీ మంచి మార్గంలో మనం వెళ్ళలేమండి. ఆ విధంగా వేదపురి చిన్న బాలకుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నేను స్వామివారితో వెళ్తాను అన్నారు. అలా స్వామివారితో సంచరించిన వాడు బ్రహ్మశ్రీ వేదపురి మామ. అప్పుడు కాంచీపురంలో స్వాముల వారు ఉన్నప్పుడు ప్రతిరోజు చిన్న పిల్లవాడై అక్కడ స్వాముల వారి కైంకర్యంలో ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం అతనికి ఒక లెటర్ వచ్చింది. ఏమిటి, ఆయన చూస్తూ ఉన్నాడు ఆ లెటర్ను. స్వాముల వారు దూరం నుంచి గమనించి పిలిచి, వేదపురి నీకేదో లెటర్ వచ్చినట్టుందే అంటే, అవును స్వామి అన్నాడు. ఏముంది దాంట్లో అన్నారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, నన్ను రమ్మని పిలుస్తున్నారు, నీవేమంటావు అన్నారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టడానికి కూడా నాకు కాదు, అయితే తండ్రి గారి సేవ చేయకుండాను నేను ఉండలేను అన్నాడు. ఈ యొక్క ధర్మ సందిగ్ధం అంటారు దీన్ని. మహాస్వాముల వారు చిరునవ్వు నవ్వి, సరే మీ నాన్ననే ఇక్కడ తీసుకొని రా,
ఇక్కడ పక్కన గదిలో ఉంటాడు, నీవు ఆయన్ను సేవ చేసుకో, నా సేవను చేసుకో అన్నారు. ఎంతటి ఉదార బుద్ధి మహాస్వాములు వారిది. ఆ అబ్బాయిని గురుసేవ మరియు తండ్రి సేవ రెండింటినీ ఆయన అనుగ్రహించాడు. ఆ విధంగా ఉండగా ప్రతిరోజు వాళ్ళ తండ్రి గారు పాపం వయసు అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆయన మూత్ర విసర్జనకు వెళ్ళేవాడు. వయసు అయిన తర్వాత చాలా కష్టమండి వాళ్ళని చూసుకోవడం. ఇలా ఉండగా ఒకరోజు ఏమైంది, పాపం మహాస్వాముల వారు సేవ చేసుకోవడం, ఉదయం నుంచి తీరిక లేని పనులు, పాపం గొరకబెట్టి నిద్రపోతున్నాడు వేదపురి. ఒకసారి నాన్న కేక్ వేశాడు వేదపురి అని. బాగా నిద్రలో ఉన్నాడు, లేయలేదు. స్వాముల వారు ఏం చేశారట, వెళ్ళి ఆయన్ను ఆ యొక్క స్నానపు గదికి తీసుకెళ్ళి అతను బయటికి వస్తున్నట్టు ఆయన పాదాలకు నీళ్ళు వేశారండి స్వాముల వారే. పంచె కూడా కట్టించారట. కట్టించి యథాప్రకారం కొడుకులాగా ఆయన తీసుకొచ్చి పరుపు పైన పడబెట్టాడట, మంచం పైన. మరునాడు ఏమైంది, మిద్ర నుంచి మేలుకొని అతను అనిపించింది వేదపురికి, మా నాన్న ఎందుకు 12 గంటలప్పుడు లేయలేదే ఈరోజు అని. లేచి ఉండొచ్చును, ఇక్కడ బాలు వీళ్ళు మామగారు ఏమైనా తీసుకెళ్లారేమో అని వాళ్ళని అడిగితే, లేదే మేము లేయలేదు, మేము తీసుకెళ్ళలేదు అని. అప్పుడు స్వాములు వారు అక్కడ ఉన్నారు కదా, వేదపురి నేనే తీసుకెళ్ళాను అన్నారట. దీన్నే ఆర్తత్రాణ పరాయణులు, కరుణామయులు అనడానికి గొప్ప నిదర్శనం ఇంతకంటే వేరు లేదు. నన్ను నమ్మి నా సేవలో ఎల్లప్పుడూ జీవితం గడుపుతున్నటువంటి యొక్క వేదపురి పాపం అలసటగా దేహం యొక్క ప్రజ్ఞ మరిచి నిద్రపోతున్నాడు. నా మాట విని వాళ్ళ నాన్నను పిలుచుకొచ్చాడు, నన్ను విడిచడానికి ఇష్టం లేదు, వారి తండ్రి సేవ నుంచి విముఖుడు కావటం లేదని స్వాములు వారే, ఏ జగద్గురు అయితే ఉన్నారో ఆయన పాదములను కడగడానికి ఎందరో భక్తాదులు సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన వేదపురి తండ్రికి ఆ విధంగా ఆయన అనుగ్రహించారు. ఇది అనుగ్రహం అని చెప్పాలి, సేవ అని చెప్పడం మహాపాపం. అది ఆయన అనుగ్రహించాడు. అందుకే జన్మకో శివరాత్రి అన్నట్టు మానవ జన్మ ఒక్కసారి లభ్యమవుతుందండి. లభ్యమైన మానవ జన్మను తదంతే వాసులైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి గురువుల ఆచారులను ఎవరు సేవించుకుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అందుకే వేదం ఇంతవరకు సముద్ధరించబడిందంటే మహాస్వాముల వారి కృప. వేదం అనేది గురు సేవ చేస్తే కానీ లభ్యం కాదు. అందుకే ఎవరైతే శిష్యులు ఉన్నారో వారికి వేదం నేర్పబడిన గురువు ఎవరైతే ఉంటారో, నేడు కాదు పూర్వము నుండి సాందీపని కాలంలో అంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడే గోవులను కాపాడి, గోవులను సంతరించి వాటిని ఎప్పుడు రక్షిస్తూ, వాటిని చూసుకొని గోసేవ చేసి ఇంటికి వచ్చి ఆ యొక్క గురువుల యొక్క మాటలు విని వారికి సేవ చేసి ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ యొక్క వేదాధ్యయనం చేశారు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే గురు శుశ్రూషయా విద్యయా అన్నారు. ఆ విధంగా విద్యను అభ్యసించడమే వేదం. వేదం అనేది అలా వచ్చేది అందరికీ. అందుకే గురు కృప అని పొందడం చాలా కష్టం. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు ఈ మాటను. ఎవరు గురు సేవ చేస్తారో వారికి మాత్రమే ఆత్మజ్ఞానం లభ్యమవుతుందని. ఆ విధంగా సేవ చేయడమే కాకుండా కృష్ణ పరమాత్ముడు సాందీపుడు ఇక ఏకమేవ కుమారుని ఏ విధంగా ఆ యొక్క అపహరించబడ్డాడు, పంచజనుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఆ గురువు యొక్క తల్లి, గురువు యొక్క భార్య అడుగుతున్న ఆ కుమారుని గురుదక్షిణగా ఇమ్మంటే వెళ్ళి పంచజన రాక్షసుని సంహరించి క్షేమంగా గురు కుమారుని అర్పించాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. అందుకే ఆయన దగ్గర పంచజన్య యొక్క పొట్టలో ఉన్నటువంటి ఆ యొక్క శంఖము గుర్తుగా మనం చూడవచ్చు. కావున ఆధ్యాత్మిక పిపాసులైన మనం మాతాపితృల సేవ, గురు సేవ లభ్యం కావడం పురాకృత పూర్వజన్మ అదృష్టం. కావున అట్టి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే మంచి గురు అనుగ్రహం మనకు కలగని అని చెప్తూ, వాక్పుష్పములు ఏవైతే నేను వారి స్మరణ ద్వారా లభ్యమైన ఈ వాక్పుష్పములు నిరహంకారపూర్వకంగా వారి దివ్య సన్నిధిలో వారి చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ విధేయుడు
నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.